హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చాలా మాటలు మాట్లాడారు. చాలా ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. చాలా విధాల తనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి, తను చేసే గొప్ప పనులు ఏంటో చెప్పడానికి, తను ఒకవేళ అధికారంలో ఉంటే ఎటువంటి పనులు చేస్తాడో చెప్పడానికి, ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు, కొన్ని స్క్రిప్ట్లు అయితే కొన్ని సొంతగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్ ముందు సూపర్ 6 హామీల గురించి ఆయన ఒక ఘాటుగా, సూటిగా, బాధపడుతూ గుండెల నిండిన ఆత్మవిశ్వాసంతోటి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో గనుక మీరు చూపించినట్లయితే మీరు కూడా కన్నీటి పర్యంతమై శోక సముద్రంలో మునిగిపోయి, అయ్యో! ఇటువంటి వ్యక్తినా మనము ఎన్నుకుంది, మరి ఏమైంది ఇప్పుడని మీరు కూడా ఏడుస్తా ఉంటారు. ఒకసారి ఆ వీడియో ఒకసారి మీకు ప్లే చేస్తున్నా వినండి. మీరందరూ ఆ! మీ స్మార్ట్ ఫోన్స్ లో అమ్మా! ఈ ఉమ్మడి మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకోండి. ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఏంటో తెలుసుగా. అందులో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, రజకులకి అందరికి ఏ టు జెడ్ ప్రతి ఒక్కరికి సొంతగా వారికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టిస్తామని ఉంది. వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి. అందులో ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, అదేవిధంగా కాపు రిజర్వేషన్ అన్ని కలిపి అందుట్లో ఉండటంతో పాటు ద గ్రేట్ సూపర్ 6 అనే హామీలు కూడా అందుట్లోనే ఉన్నాయి. వాటన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకున్నారా? చేసుకోండి అంటూ ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చెప్పడం అనేది చాలా పెద్ద విషయం అన్నమాట. మీ గుండెల్లో ఉన్న ఆకాంక్ష, మా గుండెల్లో ఆకాంక్ష ఉందని పాపం పవన్ కళ్యాణ్ గారు మీ గమనించారు. గుండె చప్పుడు అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన గుండె చప్పుడయ్యాడని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ హామీలేమి నెరవేర్చలేమని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పినప్పుడు కూడా ఈయనేం మాట్లాడకుండా ఆ గుండె చప్పుడు ఆపుకొని ఎక్కడో గజగజ వణుకుతూ ఎక్కడో పడుకొని పారిపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజల ముందుకు రాలేదు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మేము హామీలు నెరవేర్చలేము, కష్టాలు ఉన్నాయని చెప్తే, మరి ఈ దొరగారు ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలియట్లేదు. మీ హృదయ వేదన అయ్యాను. హృదయ వేదన నిజంగా ఇప్పుడు అయ్యాడు ఈయన. మన హృదయ వేదన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయ్యాడు. అరే అమ్మ నమ్మి ఓట్లేసాము, సంక నాగిపోయాం రా నాయన, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, సూపర్ 6 లేదు, ఏమీ లేదు, మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకోమన్నాడు, ఉమ్మడి హామీలు అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు అని వేదన పడుతున్నాం. ఇప్పుడు ఏం చేయట్లేదు కాబట్టి ఇప్పుడయ్యా కరెక్ట్గా మా హృదయ వేదన. ఆకాంక్ష అయ్యాను. మా ఆకాంక్ష కాదు సార్ మీరైంది, మా ఆకాంక్ష కాదు మీరైంది, మా ఆక్రోషం అయ్యావు, మా బాధ అయ్యావు, మా కన్నీరు అయ్యావు, మా తలకాయ నిప్పులే తయారయ్యావు నువ్వు అంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి. మీ కన్నీరుకి తుడిచే రుమాలుగా అయ్యాను నేను. ఎక్కడ పెట్టుకోవాలి సార్ మీరు ఇచ్చిన రుమాలు? ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? పెద్ద దుప్పట్లే సరిపోవట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏడ్చి ఈడుపుడికి. అరే పాలిచ్చే గేదెనొద్దని ఎగిరితేనే ఎత్తుని తెచ్చుకున్నామని తెగ ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు కన్నీరు తుడిచే రుమాలు కాదు, నెత్తి మీద సరిచే రోకల బండి అయ్యారు. అర్థమైందా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? ఈరోజు మీరు అడగచ్చు, ఆ అలా నువ్వు ఓటు అడుగుతున్నావు, ఆ మరి మాకు కావాల్సిన పనులు చేయకపోతే ఎట్లా అంటే, ఏం చేస్తాడో చెప్పండి. ఇప్పుడు చేయట్లేదు పనులు, ఏం చేస్తా అన్నాడో తెలుసా మీకు? అసలు అప్పుడు మనోడు ఎంత రెచ్చిపోయి మాట్లాడాడో తెలుసా? నేనే చేయిస్తా అంటాడు చూడండి. మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు ఉండగా మీకు నష్టం ఏంటి? ఇప్పుడు ఉన్నాడు, నష్టమేం జరుగుతుంది? మరి ఏం పీకుతున్నారు? పవన్ కళ్యాణ్ వాడు మా అన్న అయితే, మా అన్నగాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఏం పీకుతున్నాడు? ఆంధ్రప్రదేశ్ లో పథకాలన్నీ ఎత్తేస్తుంటే ఏం పీకుతున్నాడు? పవన్ కళ్యాణ్ అనే అన్నగాడు మీకున్నాడు, వాడుండగా మీకేంటన్నాడు? అన్నగాడా, మా అన్నగాడా, పెద్ద అందగాడా, ఎక్కడికి వెళ్ళిపోయావా నువ్వు? మాకు ఇవ్వట్లేదు పథకాలు చంద్రబాబు నాయుడు గారు. హ్యాండ్స్ అప్ అన్నారు, 2 హ్యాండ్స్. ఇప్పుడు ఏం చేయాలి మేము? అయిపోయా సంక్షేమాన్ని ఇవ్వలేం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు మా అన్నగాడు ఎక్కడున్నాడో పవన్ కళ్యాణ్ గారు, మా అన్నగాడు ఎక్కడున్నాడో ఏమో అని ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉన్నారు. మాటలు చెప్పటం కదయ్యా, దానిపై నిలబడాలి. అర్థమైందా? ప్రజలకి సంక్షేమం ఇస్తా అని చెప్పడం కాదు, దాన్ని చేకూర్చాలి, దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. 1,00,000 మంది వాలంటీర్స్ ఉన్నారు, నేను అన్నయ్యనని చెప్పావు, అది కూడా వినిపిస్తా మీకు ఎందుకు? మా భాగ్యం మామూలుగా ఉండదు దీంతోటి. అబ్బో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు ఉంటది. మా పవన్ కళ్యాణ్ గారు అంటేనే అంత. వాలంటీర్స్ కూడా వాళ్ళ అక్క చెల్లెల్ని 1,00,000 మంది మహిళలు ఉన్నారంటూ వాళ్ళకు కూడా అభయాస్తం ఇచ్చాడు. దాన్ని కూడా ఒకసారి చూసేసేయండి మీరు. వాలంటీర్స్ కి నేను ఒకటే చెప్తున్నా, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లో. అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను.
నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. మనకి పథకాలు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ గవర్నమెంట్ పూర్తిగా మనల్ని మోసం చేసిందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు క్లియర్‌గా డైరెక్ట్‌గానే చెప్పేసాడు. సో, మీరిక పైన పథకాలపైన ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా మీ పనులు మీరు చేసుకోండి. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఏమైనా సంపాదించుకునే ప్రయత్నాలు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ మాటలు చెప్పడానికే కానీ పనికి రాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు దీనిపైన ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి. సో, మీరంతా ఒకడిపైన ఆధారపడకుండా బతకడం నేర్చుకోవాల్సిందిగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.